బగారా రైస్ రెడీ. ఎంత కమ్మగా ఎంత టేస్టీగా బగారా రైస్ పొడి పొడిగా ఎంత బాగుందండి. చూస్తుంటేనే జీడిపప్పు నెయ్యి వేసి ఇది ఇక్కడికి వస్తే దాంట్లోకి కాంబినేషన్ ఏంటంటే కోడిగుడ్డు రొయ్యలు. చూస్తుంటే నేను నోరూరిపోతున్నా మీకు. ఇదనమాట ఈరోజు మన ఇంట్లో వంట. సూపర్ టేస్టీగా అయితే ఉండబోతుంది. ఇంకా ఈ స్మెల్ వస్తుంటే ఆకలి వేస్తుంది, ఇంక మేము తినేస్తాము. ఓకేనా? ఇదండి ఈరోజు మన వీడియో. మీరు పూర్తిగా వీడియో చూస్తే మాత్రం ఈరోజు చక్కగా బగారా రైస్, రొయ్యలు, కోడిగుడ్డు కూర చేయు విధానం అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మన వడ్రంగి పెట్టె గురించి కూడా ఉంటుంది. మన వడ్రంగి పెట్టెకి శ్రావణ మాసంలో వచ్చింది కదా మన ఇంటికి, అందుకని ఒక పేరు నామకరణం అయితే చేసామన్నమాట. అదేంటో చూడాలి అంటే వినాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడాల్సిందే కదా. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. బాగున్నారు కదా అందరూ? మన వడ్రంగి పిట్ట ఈరోజు వీడియో చక్కగా మన బగారా రైస్, రొయ్యల కూర అనమాట. వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మన వడ్రంగి పిట్ట బయటికి వెళ్ళింది. నేనేం చెప్పాలనుకున్నానంటే మన వడ్రంగి పిట్టకి నామకరణం చేశాను నిన్న. వరమహాలక్ష్మి బంగారు తల్లి మనకి. అందుకని ఇవాళ మన ముగ్గు చూపిస్తాం మీకు మన ఇంటి ముందు కింద. చూసారా? ఇదేసారి మెలికల ముగ్గు బాగుంటుంది కదా. వరమ్మ బయటికి వెళ్ళింది. మనం పైకి వెళ్ళిపోదాము. పూలు తెచ్చుకుందాం పదండి. వెళ్ళి వచ్చేసాం పైకి మనం పువ్వులు కోసుకోవడానికి. అది బాగుంది కదా, హ్యాపీగా. ఎవరో నిన్న కమెంట్ పెట్టారండి, ఇంత ఓపిక్గా ప్లాస్టిక్ కవర్లు కట్ చేసి ఇంత మాలలు కట్టి ఇంత చెట్టు కట్టారు మీరని. అంటే నాకు ఎంత సంతోషం అనిపించింది తెలుసా. ఎందుకో చెప్పనా, మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. మీకు ఇంకో విషయం తెలుసా, నేను ఇంకా కట్టాను ఇంట్లో ఉన్నాయి. నేను పూలు కొద్దాం దేవుడికి పూజకి టైం అవుతుందని గబగబా పైకి వచ్చాను అనమాట. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. బాగున్నారా? గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదిగోండి మన సూర్య భగవానుడికి అయితే ఒకసారి దండం పెట్టుకుందాం. ఓం సూర్యదేవాయ నమః. ఆపేసింది. ఇగో పూలైతే ఇన్ని వచ్చినాయి. వాళ్ళు చాలా వచ్చినాయి. మందారం ఒకటి కింద పడిపోయింది. అది సంగతి. ఇక్కడ కూడా ఒకటి వచ్చిందా? మందారాలు వచ్చినాయా? భలే వచ్చినాయండి. గులాబీలు చాలా వచ్చాయి మనకి. చూసేద్దామా? వచ్చేయండి. ఎన్ని గులాబీలు వచ్చినాయో ఈరోజైతే. మన వరమ్మ పైకి వచ్చిందా ఇవాళ? వరలక్ష్మి పేరు పెట్టామండి మన వడ్రంగి పెట్టకి. వరలక్ష్మి తల్లి. శ్రావణ మాసం కదా, అందుకని దానికి నామకరణం చేశాము. మన ఇంటి ముందే చక్కగా అమ్మవారు కొలువు ఉన్నట్లయితే వడ్రంగి పెట్ట హాయిగా ధైర్యంగా ఉంది మాకైతే. నిజం చెప్తున్నా, హ్యాపీగా. అందుకే నేను అనిపించింది శ్రావణ మాసంలో వరలక్ష్మి అని పెడదామని వడ్రంగి పెట్టకి పేరు పెట్టేశాను. అది సంగతి. పూలైతే కోస్తూ ఉన్నాం అనమాట. బాగుందా? మీకు నచ్చిందా? చెప్పండి. మీకు నచ్చితే పేరు మాత్రం చెప్పండి. వరమ్మ తల్లి మనకు తోడుగా ఉంటుంది, ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో తెలియదు మనకైతే. ఇది ఇంకా అక్కడ ఉన్నాయి. ఇవాళైతే బుట్ట నిండిపోయిద్ది మన పూలు. మన ఇంట్లోనే దేవుడికి అనమాట. రేపు వీలైతే అమ్మమ్మకి ఇస్తాము. గురువారం కదా ఆమెకి ఇష్టం. బాబా గారికి పెట్టుకుంటారనమాట. అందుకనే సాయిబాబా అంటే ఆమెకి ఇష్టం చాలా. వీలైతే అమ్మమ్మకి చాలా రావాలని కోరుకుంటున్నాను. పువ్వులు కూడా మనకి ఏమో మొగ్గలైతే మరి కనిపించట్లేదు ఇప్పటికీ. రేపటికైతే చూడాలండి మరి ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో. ప్రకృతి అంటేనే దైవం కదా. దైవం ఎంత ఇస్తే అంతే. మన చేతుల్లో ఏముంటుంది చెప్పండి. అంతా భగవంతుడి దయ మన ప్రాప్తం కదా. మన వరమ్మ తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? పైకి వచ్చావు అనుకున్నాను నేను. ఇక్కడ వెతికితే దొరకట్లేదు. ఎన్ని పూలో ఇవాళైతే ఫుల్ మన దేవుళ్ళకి మన పూలతోనే పూజ. మా పాపను అడగాలి, గోంగూర కోసుకురా రమ్మంటదేమో. ఇవాళ మన ఇంట్లో ఏంటో చూపిస్తా స్పెషల్. అది మాకు కాదండి, వేరే వాళ్ళకి వండి పంపిస్తున్నాం మేము. రొయ్యల కూర ఏంటి, బగారా రైసా, వెజ్ బిర్యానీ ఏదో అంటారు కదా, అదనమాట. మేము ఎక్కువగా ఇష్టంగా ఏం తినము. వేరే వాళ్ళ గురించి మా వారి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ కోసమని వండి పంపిస్తున్నాము. అదనమాట సంగతి. ఇంకా అక్కడ ఉన్నాయి, అది విరజాజులు ఉన్నాయి, కోసేసుకుందాము. భలే ఉంది తోట. వర్షం వచ్చిపోయినాక హ్యాపీగా ఫ్రెష్గా భలే ఉందండి. ఇంతకన్నా ఆనందం ఏం కావాలి? ఆస్తులు ఎన్నున్నా కూడా ఈ హ్యాపీనెస్సే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. దేవుడిచ్చిన వరం ఇది నాకు. బిల్డింగ్ మీద చిన్న ప్లేస్ ఇచ్చి చాలా ఆనందాన్ని అయితే ఇచ్చారు. ప్లేస్తో పాటు ఇంత పని చేసుకున్నా నాకు తెలియదు. ఎందుకంటే మొక్కలకి పని చేస్తే మంచిదన్నమాట.
నీళ్లు పోసినా ఏది చేసినా మనకి చూడండి ఎంత వరంలాగా ఎన్ని పువ్వులు ఎన్ని ఇస్తున్నాయో. మామూలు విషయం కాదు కదా అది. అదనమాట సంగతి. అయిపోయింది. ఇంకా ఇంట్లోకి వెళ్ళి వంట, వీలైతే టిఫిను, ఏమేం చేస్తామో ఏమో తెలీదు, ఏం జరుగుతుందో ఇంట్లో. మా పాప అయితే రెడీ చేస్తుంది. రానా పైకంటే లేదు లేదు మీరు వెళ్ళరండి, పూలు కోసుకొని రండి, డాడీ పూజ చేసేస్తారు, నేను వంట దగ్గర చూస్తూ ఉంటాను, నువ్వు వీడియో తీసుకో మమ్మీ, ఏమన్నా చిన్న చిన్న పనులు ఉండి చేసేసుకో అని చెప్పింది. సరే కదా వచ్చేసాను అనమాట. అది నేను మీ జయలక్ష్మి. మీకు వరమ్మ పేరు మాత్రం వరలక్ష్మి, మహాలక్ష్మి, మన ఇంటి మహాలక్ష్మి అనమాట. మంచిగా అబ్బా నాకు ఎంత హ్యాపీగా ఉందండి, మీతో చెప్తుంటేనే ఆనందంగా ఉంది. వడ్రంగి పెట్టకి పేరు పెట్టాను. సరే అయితే ఇంట్లోకి వెళ్ళి ఏమేమి వచ్చాయి చూద్దామా, అదనమాట సంగతి. ఇవన్నీ చూసుకుంటావు సారీ. మీకు ఇంకోటి ఏంటంటే మెంతులు వేసాను, అవి కూడా చూద్దాము. ఎన్ని పువ్వులో ఆనందం ఏంటమ్మా, ఇంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇక్కడే వస్తుంది అనమాట. నాకు అంత ఇష్టం. నిన్నంతా కూర్చొని మళ్ళీ మాలలు కట్టానండి. ఈ పేపర్లన్నీ ఇస్తారు కదా కవర్స్. నేను ఒక ఆవిడ అంటే నాకు ఎంత సంతోషం చూసారా. నిజంగానే నాకెందుకు బయట తెస్తే పూలు 200 పెడితే బోల్డ్ పూలు వస్తాయి, మాలలు తెచ్చి చుట్టొచ్చు, కానీ నాకు నచ్చట్లేదు. ఎంత కష్టమైనా సరే కూర్చొని కట్ చేసేటప్పటికే ఒక రోజు పట్టిద్దండి. మొత్తం మాల కట్టేటప్పటికి ఇంకొక రోజు, 2-3 రోజులు కేటాయిస్తే మాత్రం ఒక 10 మూరలు అట్లా అవుతాయి. ఈ చెట్టుకి కట్టడానికి ఎన్ని మూరలు అయితే మీకు సరిపోతుందో చూడండి ఒకసారి. ఎన్ని కట్టానంటే అన్ని కట్టానమాట. నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. రెడీగా పెట్టాను. ఒకటే కలర్ కట్టాను, ఒకటేమో లైట్ బ్లూ, ఒకటేమో థిక్ బ్లూ కట్టి పెట్టాను అనమాట. ఇక్కడ ఇవన్నీ కట్టి పెట్టుకున్నాను. ఏంటో అదొక ఆనందం మీ జయలక్ష్మికి. ఆనందం ఎక్కడ ఉండదండి, మన చేతుల్లో ఉంటుంది. మనమే వెతుక్కోవాలి, మనమే ఇలాంటివి చేసుకుంటుంటే భలే హ్యాపీగా ఉంటుంది అనమాట. మెంతులు కూడా వేసాము. ఇగో మెంతులు కూడా మన చిన్న తోటలోకి వస్తాయి అనమాట. 4 బాక్సులకి వేసాను రెడీగా. అది సంగతి. ఇప్పుడు నీళ్లు పోసి వెళ్ళిపోదాం మెంతులకి. ఇదిగోండి ఈరోజు మన మొక్కలకు వచ్చిన పువ్వులన్నీ అనమాట. గులాబీలు, మందారాలు. ఒక్కటి కూడా బయట పువ్వు అయితే లేదు. చక్కగా అలంకరణ అయితే అయిపోయింది. ఇప్పుడు దీపారాధన అయితే అవుతుందన్నమాట. చూసేద్దాం. ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో పువ్వులతో. మన ఇంట్లో పూజ ఉన్నంత వరకే చేసుకోవచ్చు హాయిగా. ఎంత ఉందని కాకుండా ఎంత ఉంటే అంత ఆనందంగా చేసుకోవడం కావాలి. ఇలా మన మొక్కలకు వచ్చిన పువ్వులతోటి మన పూజ కళ్ళగా, ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా అయితే ఉందండి. గం గణపతాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై బజరంగ బలి. చూసారా ఎంత హ్యాపీగా ఉందో, ప్రశాంతంగా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అది మీ జయలక్ష్మి మనస్ఫూర్తిగా ఎప్పుడు దేవుడి దగ్గర కోరుకునేది అదేనండి. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జయలక్ష్మి చక్కగా ప్రశాంతంగా ఇలా పూజ అయితే అయిపోయింది ఈరోజు. ఆనందం ఏంటంటే అన్నీ మన మొక్కలకు వచ్చిన పువ్వులే. ఎంత హ్యాపీగా చూడండి దగ్గరగా. ఆనందమే వేరులేండి. భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా నేనైతే. ఇది చూడండి అమ్మవారికి చక్కగా లక్ష్మీదేవికి ఇష్టమట. ఎంత బాగుందో కన్నుల పండుగగా చూస్తుంటే చాలు తల్లి. ఇలా నువ్వు చక్కగా పండించుకొని పువ్వులన్నీ అలంకరించుకొని ఇలా పూజ చేయించుకుంటే మాకు కూడా చాలా ఆనందం. నేనైతే మొక్కలకి ఎంత పనైనా చేస్తాను, ఎంత కష్టమైనా. ఇలా చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి కదా. నాకైతే భలే ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అదృష్టం దేవుడు నాకైతే ఇచ్చాడనమాట. చక్కగా మన మొక్కలకు వచ్చిన పువ్వులతో ఇంత సిటీలో బిల్డింగ్ మీద పండించుకొని ఇలా అలంకరించుకొని చూసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అది మాదేం సొంత ఇల్లు కాదు కదా, అద్దిల్లు కదా. అయినా సరే దేవుడు ఇచ్చాడంటే చాలు. ఉన్నప్పుడే మనం చేసుకొని అలంకరించుకొని మనస్ఫూర్తిగా దేవుడికి చూసుకోవాలి ఇట్లా అని నా కోరిక. ఆ కోరిక అయితే దేవుడు తీరుస్తున్నాడు ఇప్పుడు. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఆ దేవుడికి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దండం పెట్టుకుంటూ ఉన్నానండి హ్యాపీగా. మన వరమ్మ బయటకు వెళ్ళింది, అదనమాట సంగతి. ఇంట్లో వంట రూమ్లో ఏం జరుగుతుందో చూసేద్దామా. వచ్చింది మళ్ళీ బయటికి వెళ్ళింది. అన్ని పూలు వచ్చినాయి చూసావు కదా, ఎంత ఆనందంగా ఉంది కదా తల్లి. అబ్బో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికంటే ఈరోజు అడగకుండానే చెప్తుందండి గుడ్ మార్నింగ్ మా బంగారు తల్లి. ఏంటి నాన్న స్పెషల్ ఇవాళ? పెసరట్టు. ఇంకా దాంట్లోకి
టమాటా పచ్చడి. ఇద్దరం ఒకసారి అన్నాము, మళ్ళీ ఇద్దరం ఒకసారి అన్నాము, ఇద్దరం ఒకసారి అంటాం అనమాట. అలా తెలియకుండా బాగుంటుంది కదా, హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే ఉండదండి. హాయిగా ఎంత కష్టమైన ఆనందంగా నవ్వుతూ చేసుకోండి. కష్టాలన్నీ మనల్ని చూసి భయపడి పారిపోవాలన్నమాట, అంతే. ఇంకా మళ్ళీ మన దరిదాపులకు కూడా రాకూడదు. మన తలుపు తట్టాలన్నా భయపడాలి కష్టాలకి. అంత హ్యాపీగా మనం ఉండాలన్నమాట తట్టుకొని. అది చూసారా, చక్కగా పెసర దోశ అయితే వస్తుంది. తర్వాత వంట ఏంటి నాన్న, వాళ్ళ స్పెషల్ ఏంటి? నేను చెప్పేశాను అక్కడ పైన. ఎస్, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి, అది వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే వండి పంపిస్తున్నామండి. ఇది సంగతి, ఓకేనా? టీ తాగేసాము ఉదయాన్నే, ఇప్పుడు టిఫిన్ చేసి మళ్ళీ టీ తాగుతాము. ఇంకా ఏంటంటే ఇదిగో మసాలా అయితే రెడీ అయిపోయింది, రుబ్బి పెట్టేసుకుందనమాట మిక్సీ బట్టి. ఇంకా ఇదిగో రెడీగా ఉంది, ఇక్కడైతే బగారాకి రెడీగా ఉంది. అదనమాట సంగతి. ఇంక నేను కూడా మిక్సీ పట్టుకోవాలి, అంటే నా మొక్కల పనికి. ఇదిగోండి బగారా రైస్కి అయితే బాస్మతి బియ్యం రెడీ అయిపోయాయి, చక్కగా రెడీ చేసేసుకున్నాము. ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాము. వీళ్ళనంతవరకు చూపించడానికి ట్రై చేస్తాను, వీలు కుదరకపోతే ఉడికేటప్పుడైనా చూపిస్తాను తప్పకుండా, ఓకేనా? బాయ్ నాన్న. బాయ్ మమ్మీ. ఇవాళ ఎన్ని పూలు వచ్చినాయి చూసావా? అన్ని రెడ్డే. బుధవారం ఎంత ఇష్టమో, బంగారు తల్లమ్మ. మన వరమహాలక్ష్మి బయటికి వెళ్ళి లోపలికి వస్తుంది ఇందాడి నుంచి. మేము పేరు పెట్టుకున్నామండి మా బంగారు తల్లికి. మా చిట్టి తల్లి, మా పెద్ద తల్లి, మా చిన్న తల్లి అనమాట. అది సంగతి. మా మమ్మీ నిన్న ఈవినింగ్ పెట్టారు దానికి పేరు. మంగళవారం రోజే మహాలక్ష్మికి పేరు పెట్టానమాట. ఆమెకి పేరు పెట్టేంత టోడ మనం కాదు, కానీ వడ్రంగి పెట్టకి పేరైతే అదో సంతోషం. మన బుజ్జి తల్లి, అది సంగతి. ఇంకేంటి నాన్న సంగతులు? వంట అయ్యేటప్పటికి ఏ టైం అయితే తెలియదండి. ప్రస్తుతానికైతే ఈ పనులు అవుతున్నాయి మనకు ఉదయాన్నే లేవగానే. డాడీకి పెట్టేస్తావా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మీరే? మోర్కెళ్తున్నామండి, కొన్ని సరుకులు కొన్ని కావాలన్నమాట. అందుకని బగారాలోకి కొంచెం కొన్ని తక్కువ పడ్డాయట. మోరు వెళ్ళి తీసుకొచ్చుకుంటారట సరుకులు. ఇంకోటి ఏంటంటే నిన్న బిగ్ బాస్కెట్ నుంచి సామాన్ చాలా పెట్టాం, వచ్చేసిందా, ఆ వీడియో తీయటం మర్చిపోయాను. ఇంకా కొన్ని కావాల్సి వచ్చిందనమాట. ఓకే, బాగుందా? నాకేంటో ఇవాళ ఇంకా చూడాలనిపిస్తుంది. అన్నీ మన మొక్కలే కదా, అందుకనమాట. ఎంతైనా ఆ సంతోషమే వేరబ్బా, ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా. నేనైతే 100 కోట్లు సంపాదించినంత ఆనందం 100 కోట్లే ఉందండి, వాళ్ళు వస్తే రేపోతాయి. కానీ ఈ అలంకరణ, ఈ ఆనందం అయితే ఎప్పటికీ రాదు. ఆనందమే ఆనందం అనమాట. ఏ రోజుకి ఆ రోజు ఆనందం ఫుల్గా అయిపోతుంది. మన వరలక్ష్మి వచ్చింది, చూద్దాం. వరమ్మ తల్లులు వచ్చేసారు మీరు? హాయ్ నాన్న, ఓన్ చేయించుకుంటున్నారు మీరు? కూర్చున్నావా, వెళ్ళిపోతున్నా? సరే అండి, నిన్న కట్టాను మళ్ళీ ఉల్లంతో చక్కగా మాలలు. చూసారా, ఇదిగో ఈ యొక్క 3 మూరలు వచ్చినాయి. ఓన్లీ బ్లూ బాగుంది, నాకు చూడగానే కట్టాలనిపించింది. ఇదేమో లైట్ బ్లూ, బాగుంది కదా. ఇది ఒక 3.5 వచ్చింది అంతే. అంటే పేపర్లు ఎంత ఉంటే అంత కడుతుంటా అనమాట. మీకు విషయం చూపిస్తా. ఇంకా ఇదిగో కవర్లు చూసారా, ఎన్ని తెప్పించుకున్నాను షాప్ నుంచి నేను. ఎన్ని కట్ చేసి పూలు కడదామని. ఇదిగో ఈ కవర్లు కొత్తవి అన్నీ చక్కగా ఎన్ని ఉన్నాయి, దాదాపు 10 కవర్లు దాకా ఉన్నాయి. ఇంకో విషయం చూపిస్తా. ఇదిగోండి ఆ కవర్లతో కట్టింది ఈ మాల, గజమాల లాగా ఎంత బాగుంది. ఇది కట్టేటప్పటికి ఒక రోజు పట్టిందండి, కటింగ్ ఒక రోజు. ఇవన్నీ కట్ చేసుకుంటూ ఇవి కూడా దాదాపు 7-8 కవర్ల దాకా ఇంత పెద్ద మాల అయితే అయిందనమాట. ఇది కట్టేటప్పుడు సరిపోయింది. కానీ ఎంత అందంగా ఉందో తెలుసండి కడితే. అక్కడ గుమ్మానికి ఎంత బాగుందంటే బంతి చామంతి మాల లాగైతే ఉంది, గజమాల లాగా. అలాగే ఇవి కూడా కట్టేస్తాను, ఇవి కూడా కట్టేస్తాను. కలర్లు కట్టాలని నా ఇష్టం అండి. అలా ఎప్పటికీ మనకి గుర్తుండిపోయింది. కొంచెం కష్టమైన భలే ఆనందంగా ఉంటుంది అనమాట. అది నేను ఇవి కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తా. నిన్నంతా మొన్న 2 రోజుల ముందు ఇవి చేసేసాను, అయిపోయింది దాని పని. నిన్నంతా ఇవి కట్ చేసి కట్టేశాను అనమాట. దీని పని అయిపోయింది. ఇదిగో ఇప్పుడు కవర్లు ఉన్నాయి, ఇంకా ఎల్లోవి చామంతి పూల్లా ఉన్నాయని చెప్పి షాపులో మేము షాపింగ్ చేసాం కదా మొన్న, శ్రావణ మాసానికి షాపింగ్ చేసాము. దాంట్లో మనకి ఇచ్చిన కవర్లు కాకుండా కొన్ని అడిగాను అనమాట. ఇలా మాలలు కడదామని చెప్పి కొన్ని అడిగి తీసుకొచ్చాను, ఇచ్చారు వాళ్ళు. బాగుంది చామంతి మాల, కలర్ బాగుంది. నాకేంటో కలర్ నచ్చిందని చెప్పి అడిగి తీసుకొచ్చాను, అంతేనండి. ఓకేనా? మళ్ళీ ఇంకా బగారా రైసు, రొయ్యలప్పుడు చూద్దాం, వీలైనంతవరకు తీస్తా. ఓకేనా?
మోరుకెళ్ళి ఇవన్నీ తెచ్చుకుందండి మా పాప. వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి నాన్న దీంట్లో? ఏమేమో ఉన్నాయండి మొత్తం. కొబ్బరి నీళ్ళు అంట, కోకోనట్ వాటర్ అట, ఏమేమో అవసరమైన సరుకులన్నీ తెచ్చుకున్నారు. అమ్మ ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకున్నావా? ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకుందండి మా పాప, బాగుంటుంది. ఇది కోకోనట్ వాటర్ అట, ఇది మ్యాగీ, అగరబత్తులు, ఇది ఎగ్స్, అల్లం. ఇప్పుడు మనకి బగారా దాంట్లోకి ఏమంటారు, ఇది కరివేపాకు, పుదీనా, ధనియాల పౌడరు అయితే తెచ్చుకుంది. మొన్న బిగ్ బాస్కెట్ నుంచి ఇన్ని సరుకులు వచ్చినాయి అనమాట మనకి. నేను వీడియో తీయటం మర్చిపోయాను. అన్నీ మా ఫేషియల్ కిట్స్ దాని నుంచి మొత్తం తెప్పించేసాను. సబ్బులు, సరుకులు, నూనెలు అన్నీ తెప్పించేసాం అనమాట. ఇంకా అడావుళ్ళ ఈ లెక్క పెట్టుకోవటంలో సరిపోయింది. ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఇవన్నమాట. అది సంగతి. ఇది 180 రూపాయలు అంటండి, 2 రూపాయలు తక్కువ. 4 కాయలు వస్తాయి బయట, కానీ బాగుందంట టేస్ట్. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నారంట మా వారు. మా పాపకి ఐస్ క్రీము, తనకి ఇష్టమైన వాటిల్లో కొన్ని ఇష్టం అనమాట. ఐస్ క్రీము, కొంచెం కొన్ని కేకులు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. లిమిటెడ్ ఫుడ్ అనమాట. తనకి ఏవి తొందరగా ఇష్టపడదు, ఏదన్నా ఒకటి ఇష్టపడుద్ది. నా సజెషన్ ఏంటంటే, ఇలా తెచ్చుకునే కన్నా బయట తెచ్చుకోవడం, కొబ్బరి బొండాలు ఫ్రెష్గా ఉంటాయి కదా, తెచ్చుకోవడం బెటర్. కాకపోతే అందుముందు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తాగారట, బాగుంది టేస్ట్, మాకు కూడా టేస్ట్ చేయించడానికి అని చెప్పి తీసుకున్నారు. ఓకేనా, అది సంగతి. రైస్కి ఇప్పుడే అన్నీ రెడీ చేసి ఇట్లా తాలింపు అదే దినుసులు అన్నీ వేసేసి టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసి మగ్గబెడుతున్నాను అనమాట. కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, పుదీనాకు రెడీ చేసుకున్నాను బగారా రైస్లోకి. ఇక్కడికి వచ్చేసి రొయ్యలు, కోడిగుడ్లు కూర అనమాట ఈరోజు. ఇదిగోండి రొయ్యలు ఆల్రెడీ పచ్చివి, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ దీంట్లో ఉప్పు, పసుపు వేసి పెట్టారు. మళ్ళీ ఒకసారి నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఈ కర్రీ కూడా వండేస్తే అయిపోతుంది. రొయ్యలు, కోడిగుడ్ల కూర అండ్ ఇదిగోండి బగారా రైస్. ఇదిగోండి ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టి పెట్టేసామన్నమాట. ఇది రొయ్యలు, కోడిగుడ్లు అనమాట. ఇదిగోండి ఇది ఈరోజు కూర. వెరైటీ ఈరోజు మన ఇంట్లో స్పెషల్. వెరైటీ కాదు, స్పెషల్ అనమాట. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఇవన్నీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అనమాట. సో ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 దాటిపోయింది. మేము 12:31 వరకు ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించేసేయాలి వాళ్ళకి లంచ్ కోసం. ఇదిగోండి ఇప్పుడు టైం ఎంత, 11:20 కావస్తుంది కదా. ఇప్పుడు స్టార్ట్ చేసాం వంట. మొత్తం వంట అయిపోయి సర్దేసిన తర్వాత ఎంత అవుతుందో తెలియదు. మళ్ళీ టైం అప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి రొయ్యలు, పెద్ద రొయ్య అనమాట. బాగుంది, చాలా పెద్దగా, చూసారా, పెద్ద రొయ్య బాగుంది. రొయ్య, కోడిగుడ్డు, ఇంకా రైస్ ఉడుకుతుంది పొయ్యి మీద, చూద్దామా. ఇదిగోండి ఇవి మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఎసరు పోసుకొని బియ్యం వేసుకోవాలన్నమాట. పొగలకు అసలు ఏం కనిపించట్లేదు కదా. ఇదిగోండి ఎక్కడ వరకు వచ్చింది నాన్న? ఇదిగో మసాలా వేసేసాను, వేగిపోయింది. సో ఇప్పుడు ఎసరు పోసేసి బియ్యం వేసేద్దాం. ఇక్కడ ఆయిల్ కాగుతుంది కూరకి. నేను ఈ గ్లాస్ తో 5 గ్లాసెస్ బాస్మతి బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్లు పోసుకుంటున్నాను. ఓకే, 5 గ్లాసెస్ బియ్యానికి 10 గ్లాసులు వాటర్ అనమాట. 5 గ్లాసులు బియ్యానికి 10 గ్లాసులు, అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. రైస్ చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. బాస్మతి రైస్ అండి, సూపర్ ఉంటుంది, పొడి పొడిగా చాలా. ఇదేమో రొయ్యలకి రెడీ చేస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇవ్వండి రొయ్యల కూరకైతే మసాలా వేసేసాము. ఇంకా రైస్ కూడా మరగటానికి వస్తుంది. ఇప్పుడే రొయ్యలు తీసుకొచ్చేస్తాం. ఇంకా ఈ జీడిపప్పు లాస్ట్కి గార్నిష్ కట్టండి రెడీ చేసి పెట్టుకున్నాము. కొత్తిమీర అవన్నీ వేసేటప్పుడు అప్పుడు కనమాట. ఇదైతే ఇప్పుడు జరుగుతుంది ప్రస్తుతానికి. న్యూస్ రిపోర్టర్ లాగా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను, మీరు తీసుకుంటూ ఉండండి. ఇది రొయ్యలు, పెద్ద రొయ్యలు అండి, బాగున్నాయి. ఎగ్స్ కలిపి కూర వండేస్తున్నాం అనమాట. మసాలా వేసి, పచ్చి మసాలాలో ఏమేమి వేసాను అన్న టక్టక చెప్పి. బాదం పప్పు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పెద్దుల్లిపాయ, టమాటా, జీలకర్ర కొంచెము, చెక్క, లవంగాయ, యాలక్కాయ, అవన్నీ కలిపి ధనియాలు, గసాలు అన్నీ విన్నారు కదా. ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మిక్సీ పట్టేసి ఇలా వేసేసి బాగా కలిపి రొయ్యలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకబెడితే ఉంటుందండి. ఇంకా ఇదిగో రెడీ అవుతుంది అనమాట. చాలా సింపుల్గా అన్ని రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయాయి. ఏ వంట అయినా సరే మొత్తం ఒక గంట సేపు అన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ గంట మనం మొత్తం ప్రిపేర్ చేసుకొని పుదీనా అవన్నీ వలుసుకున్న తర్వాత అప్పుడు ఒక పావు గంటలో, అరగంటలో
మొత్తం వంట రెడీ అయిపోతుంది. అదనమాట సంగతి. ఇప్పుడు రొయ్యల కూరలో పసుపు, ఇది ధనియాల పొడి అండి. మీకు తగినంత ఏదైనా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మేమైతే రొయ్యలకు తగ్గట్టు మా రుచికి తగ్గట్టు అయితే వేస్తూ ఉన్నాం అనమాట. అలా ఇప్పుడు మునగాకు పొడి తింటే ఆరోగ్యానికి మంచిదన్నమాట, అందుకైతే వాడుతూ ఉంటాము. మాకు తెలిసిన దగ్గర నుంచి మీకు మేము చెప్పాం కాబట్టి మీకు తెలియకపోతే ఇష్టమైతే వాడుకోండి తప్పకుండా. కారం మనకి తగినంత, ఉప్పు, అలాగే ఎంతైనా నాన్ వెజ్ లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇప్పుడు అన్ని వేసేసింది కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అంతా. మళ్ళీ పెరుగు కూడా యాడ్ చేస్తుందండి ఇప్పుడు. అదే అసలు సీక్రెట్ ఏంటంటే కొన్ని ఉంటాయి అనమాట సీక్రెట్గా, వేసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇది ఏమంటారు దాన్ని, మునగాకు పొడి అన్ని కలిపి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇలా మాడకుండా చిన్నగా వేయించుకొని చక్కగా ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు రొయ్యలే కలిపేసాం కదా, దాంట్లో కూరలో వేసేసాం కదా. ఇప్పుడు కోడిగుడ్డు కూడా కలిపేద్దాము. నిదానంగా చితక్కుండా తిప్పుకోవాలన్నమాట. అన్నీ హ్యాపీగా ఉడకనిద్దాం. ఇదిగో మిగతా రొయ్యలు కూడా వేసేసి అంతే. సింపుల్ కదా. ఏదైనా కష్టంగా చేస్తే పని చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇష్టంగా చేసామంటే చాలా టేస్టీగా కుదురుతుంది, అలాగే ఈజీగా అయిపోతుంది పని. ఆస్వాదిస్తూ తినేయటం అనమాట. ఆలస్యం ఇంకా అలా అయితే అయిపోయింది. మన వంట అవుతూ ఉంది, ఇంకా అవుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉండగానే మాట్లాడుకుంటూ ఉంటాను. మనం చక్కగా వంట అయితే అయిపోతుంది అనమాట మంది. ఇలా ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, కొంచెం నీళ్లు పోయింది. అలా ఎక్కువ కాదు, కొంచెం గుజ్జుగా గ్రేవీగా రావడానికి కోసమే మాత్రమే అనమాట. ఇలా అయితే స్టార్ట్ అయిందబ్బా ఇంక మన వంట. ఇంకెందుకు ఆలస్యం కదా, తినాలనిపిస్తుందా? నాకైతే గుమ్మగుమ్మగా స్మెల్ అయితే వస్తుంది. టైం చూస్తే ఇప్పుడు మీకు టైం చూపిస్తాం మళ్ళీ మధ్యలో. చూసారా టైం అయితే ఇంత అయింది, 12:30 వస్తుంది. మనకు 1:00కల్లా భోజనం అయితే రెడీ అయ్యి చక్కగా ఆస్వాదిస్తూ ఆనందంగా తినేయచ్చు అనమాట. కొంచెం ఇప్పుడు కరివేపాకు వేసేసి ఇలా కొంచెమే వేయాలి, ఎక్కువ వేయద్దు. ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది కదా, స్మెల్ ఉండాలి కానీ ఎక్కువగా ఉండకూడదు. ఏదైనా అంతేనండి, మనం చెయ్యాలి, టేస్టీగా ఉండాలి, ఏం వేసామో తెలియకూడదు. ఎక్కువగా వెగటుగా లేకుండా చక్కగా వంట చేసుకొని ఆస్వాదిస్తూ తినాలన్నమాట. ఇలా చక్కగా కలిపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు బాగా నీళ్లు తెరిలిపోయినాయి అనమాట. ఇంకా సరిపోతుంది. రైస్ అయితే వేసేద్దాము, చక్కగా ఉడకనిద్దాము. ఇంకా దగ్గర పెట్టామండి, ఇంకేం లేదు. గట్టిగా ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అయితే చక్కగా అన్ని మగ్గిపోయి అంతా రెడీ అయిపోతుంది వంట. చక్కగా మూత పెట్టేద్దాం, నీట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిపి రైస్ని దీన్ని కూడా మూత పెట్టేద్దాం. స్మెల్ అయితే అదిరిపోయిందండి బాబోయ్. అసలు మీకు ఎవరన్నా రొయ్యల కూర ఇష్టం, బగారా రైస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా? వీడియో చూసేవాళ్ళు మామూలుగా లేదనమాట. ఇంక జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ పడ్డ తర్వాత ఏముంటుందమ్మా, సూపర్ ఉంటుంది వంట అయితే. ఇంకా టేస్టీగా నాకైతే నిజంగా నోరు ఊరుతుంది. ఎప్పుడైపోతుందా స్మెల్కే సూపర్గా ఉందనమాట. ఇంకా మొదలు పెట్టా ఉడకటం. కానీ తొందరగా కానీ మాకు ఆకలేస్తుంది. దగ్గర పడే కొత్త ఆకలేస్తుంది. ఎందుకంటే స్మెల్ అంత అమోఘంగా అద్భుతంగా ఉందనమాట. అందుకని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎవరికైనా ఇష్టమే. రొయ్యి కూడా ఆరోగ్యానికి మంచిది. అన్నిటికన్నా రొయ్యలు కూడా చాలా, సీ ఫుడ్ అంటేనే చాలా మంచిదండి ఆరోగ్యానికి. వీలైతే ట్రై చేయండి తప్పకుండా. చేప అయినా రొయ్య అయినా ఏదైనా సరే. ఇదిగోండి గార్నిష్. ఇప్పుడు మనం జీడిపప్పు, నెయ్యి బాగా వేయించేసి పైన చల్లేస్తున్నాము. మామూలుగా లేదనమాట అస్సలు. చూడండి ఎంత సూపర్గా, చూస్తుంటేనే తినాలి. పొడి పొడిగా అయితే ఉంది. ఇక్కడికి వస్తే కొత్తిమీర కూడా ఇంకా కొంచెం ముందే మా పాప నేను రాకముందే కొంచెం వేసేసింది కాబట్టి ఇప్పుడు కొంచెం వేసేసి పూర్తి చేసేద్దాము. అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండింది కొంచెం చల్లేసాం అనమాట ముందుగానే. మేము పొడి పొడిగా వస్తుంది రైస్, అందుకని చక్కగా. ఇంకా ఇప్పుడు కొత్తిమీర కూరలో కూడా రొయ్య కోడిగుడ్డు కూర సూపర్ అయితే గ్రేవీ ఇంకా కొంచెం అయితే అవ్వాలి. లాస్ట్ మినిట్లో ఇంకా దించే టైంలో అస్సలు స్మెల్ వస్తుందండి, మామూలుగా రావట్లేదు. ఒక 5 నిమిషాలు అయితే కూర కూడా అయిపోతుంది చక్కగా. స్మెల్ అయితే మామూలుగా లేదండి బాబోయ్, అసలు అదిరిపోతుంది తెలుసా నిజంగా. ఒక వైపు నుంచి ఒక పక్క నుంచి తీసుకొని ఇలా చూద్దాము. ఇప్పుడు మా వారి ఫ్రెండ్ వాళ్ళకి చక్కగా, మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి తింటారు కాబట్టి చక్కగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని గార్నిష్ చేసేసాం కదా, అయిపోయింది ఆల్మోస్ట్లీ. ఇప్పుడు మనం చక్కగా బాక్సుల్లో పెట్టేసి పంపించేసామంటే వేడిగా టైం చూపిస్తా. ఇప్పుడు మీకు మర్చిపోయా, చూపించాలి కదా, అందుకని ఇది రైస్ చూడండి పొడి పొడిగా వచ్చిందని చూపించడానికి చూపిస్తాను అనమాట. పొడి పొడిగా కొంచెం నిమ్మరసం ఉడికేటప్పుడు వేసేసాము.
అలా అయితే వచ్చేసింది. ఇక్కడికి వస్తే చూస్తున్నారు కదా మీరే, వావ్ జస్ట్ వావ్ అంతే. ఇంకా ఇదిగో పెద్ద రొయ్యలు చక్కగా ఉడికిపోయినాయి. కొంచెం గ్రేవీ ఉంచాం అన్నంలో కలుపుకోవడానికి, ఇంకా కొంచెం అయితే ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడితే ఇంక దించేసి పంపించేయటమేనబ్బా. ఇంక బాక్సులన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక సర్దేసి పంపించేస్తే చక్కగా వాళ్ళు భోజనం చేస్తారు కడుపు నిండా. మాకైతే హ్యాపీగా ఉంటుంది అనమాట. అలా టేస్టీగా వండి పెడితే లేడీస్ చక్కగా మగవాళ్ళు హ్యాపీగా తింటే ఎంత బాగుంటుంది కదండి. అదే ఈరోజు జరగబోతుంది అనమాట మన ఇంట్లో. ఇలాంటివి చక్కగా ప్రశాంతంగా మనం చేసి పంపించామంటే హ్యాపీగా తింటారు. హోటల్లో ఫుడ్ ఏముందండి చెప్పండి, ఏమేమో వేస్తారు. ఎంతైనా మన ఇంట్లో ఫుడ్ మన ఇంట్లో ఫుడ్డే. టేస్టీగా ఎంత తిన్నా, హెల్దీగా ఎంత తిన్నా ఏమంటారు బోర్ కొట్టదు. ఇంకోటి ఆరోగ్యానికి మంచిది. హెవీగా ఉన్నట్లయితే అస్సలు అనిపించదండి. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే వీలైనంత వరకు మనం వండుకుంటే ఒక బయట 1000 రూపాయలు పెట్టే దగ్గర ఇవి రెడీగా ఇవి తెచ్చుకున్నాం అంటే కనీసం ఈ గిన్నె ఎంతమంది తినొచ్చు మీరే చెప్పండి నిజంగా. ఒక మాటతో చెప్పాలంటే మనం ఇంట్లో 2కో 3కో వండుతాము అనుకోని, బట్ ఇంకొక 1 or 2 మెంబర్స్ కి ఎక్స్ట్రా వండుతాము. బయట హోటల్లో 4 అనుకుంటే 2 కూడా సరిగ్గా తినలేరు. పడదు, ఆ టేస్ట్ ఎలా ఉంటదో ఏంటో, వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలీదు. ఇలా అనుకోండి 4 శుభ్రంగా కడుపు నిండా తింటారు కదా. అదనమాట ఫుడ్. యా తక్కువ రేట్లో అంటే మన హోటల్లో పెట్టే యా కరెక్ట్ తదాస్తు అనుకుంటే. లైట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దాకా కరెంట్ లేదండి, ఇప్పుడే వచ్చింది. నేనేం చెప్పాలనుకున్నానంటే మొత్తానికి చక్కగా మనం ఇలా వండి పెడితే హ్యాపీగా ఒక 10 మంది అయితే కూర్చొని తినొచ్చు. అంత గిన్నెకైతే వచ్చింది. ఇదే డబ్బులతో మనం బయట ఖర్చు పెట్టే డబ్బులకి ఒక 100 మంది అయినా తినొచ్చండి. ఆ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలియదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మందే అయిపోయింది, బాక్సులకి సర్దేసి పంపించేస్తాం, టైం అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అక్కడ ఫోన్ వస్తుంది పంపించేయండి అని చెప్పి. ఇలా టైం అయిపోయింది కదా, ఫుడ్ ఆకలేస్తుంటుంది ఈ టైంలో. ఎక్కడ దాకా ఎందుకండి, మాకే ఆకలేస్తుంది ఇక్కడ. ఎందుకంటే స్మెల్ తట్టుకోలేకపోతున్నాం. అంత హ్యాపీగా మంచి స్మెల్ అయితే వస్తుంది. మా బంగారు తల్లి చేతులతో కమ్మగా ఉంటుంది వంట, ఇది నిజం. హ్యాపీగా పిల్లలకి ఇలా వంటలు నేర్పించండి, హ్యాపీగా చేసేస్తారు. కడుపు నిండా మగవాళ్ళకి ఏముంది, కడుపు నిండా భోజనం పెడితే మంచిది కదా. హాయిగా బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే హోటల్లో ఫుడ్ పడదు కాబట్టి మనం ఇలా చేసి పెట్టగలిగితే బాగుంటుంది. ఇంకా మీకు టైం చూపిస్తా. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ జయలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఇదిగోండి టైం అయితే కరెక్ట్గా చెప్పానా, 1:05 అయింది ఇప్పుడు. అది సంగతి. వెళ్ళిపోతుంది ఇంకా భోజనం అయితే. ఇప్పుడు వాళ్ళకి బాక్సులు రెడీయేనా? అదండి మేము హడావిడిగా ఉన్నాం కాబట్టి ఉంటాం ఇక్కడతో. ఇంక బాక్స్లో పెట్టేదంతా చూపించాలంటే లేట్ అయిపోతుంది. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు పంపించమని. ఓకేనా, ఉంటాను. బాయ్, సీ యూ, థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.